ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. నేటి దినాలు శ్రమల దినాలని మనం ఆచరిస్తున్నాం, పాటిస్తున్నాం, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మరి శ్రమల దినాల యొక్క ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు మనం కలిగి ఉండి ప్రభువుని మనం చూపించాలి. ప్రభుని మన జీవితాల్లో కనుపరచాలి. ప్రభు శిలువకు, ఆయన శ్రమలకు సాక్షులుగా అవి మన జీవితాల్లో నిలిచి ఉండాలి. కొంతకాలమే కాదు, 40 రోజులే కాదు, బ్రతికినంత కాలము మన జీవితాలు ఉండాలి. రండి ప్రభు సన్నిధిలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో 2వ భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభు ఆయన సిలువలో ఆయన చూపించిన ఒక ప్రత్యేకమైన మార్గం, మాదిరి లక్షణం ఏమిటి అంటే సిలువను ఆయన సహించాడు. ప్రభు యొక్క సిలువ ద్వారా దేవుడు మనందరికి నేర్పే పాఠం ఏమిటంటే, ప్రభు సిలువను సహించినట్లుగా నీవు నేను కూడా ప్రభు యొక్క సిలువ సహనం మనకి ఉండాలి. మరి ఎంతవరకు ఉన్నది? మనలో ఎంతవరకు ప్రభు సహనం, సిలువ సహనం ఉన్నది? ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో మన రక్త సంబంధుల మధ్య సిలువ సహనం కలిగి ఉన్నావా? లోకానుసారమైన సహనం వేరు, సిలువ సహనం వేరు. ఏమిటి? సిలువను సహించాడు. క్రీస్తు ప్రభు మనందరి కోసం చనిపోవటానికి కూడా ఆయన సహించాడు. చనిపోయే వరకు ఓర్చుకున్నాడు, భరించాడు, సహించాడు. మరి మన జీవితాల్లో ప్రభు యొక్క సిలువ సహనం ఎంతవరకు ఉన్నది? మనలో ఏముంది? కోపం ఉంది, తొందరపాటు ఉంది, ప్రజలని తిరస్కరించటం ఉన్నది, అవమానపరచటం ఉన్నది, దండించటం ఉన్నది, తగాదాలు, కొట్లాటలు, పగ, ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు, వీటన్నిటికీ మూలం ఒక్కటే. సైతానుడు మనుషుల్లో కోపాన్ని, పగని, ద్వేషాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. మరి ప్రభు ఏం చేశాడు? ఆయన సిలువ సహనం మనల మధ్య ఉన్నది. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకొని ఆ సిలువ ద్వారా వచ్చే సహనం మనం కలిగి ఉండాలి. అదే దేవుడు మనకు నేర్పే పాఠం. మన జీవితాల్లో నేర్చుకోవలసింది, పాటించవలసింది, అమలు పరచి అనేకులకు మాదిరిగా ఉండవలసినది ఏమిటి అంటే సిలువ సహనం. ఇంట్లో ఉందా? రక్త సంబంధుల మధ్య ఉన్నదా? బంధువుల మధ్య ఉన్నదా? సమాజం మధ్య ఉన్నదా? సంఘంలో సహనం ఉన్నదా? తోటివారి పట్ల మనం ఎలా ఉంటున్నాం? ఇవన్నీ మనం ప్రశ్నించుకోవలసినది. దీనంతటికీ ఒక్కటే, ప్రభు యొక్క సిలువ సహనం నీలో ఉండాలి. ఆ సహనం నిన్ను ఓర్చుకునేటట్లుగా, భరించేటట్లుగా, సహించేటట్లుగా దేవుడు చేస్తాడు. సిలువ సహనం ఏమంటున్నాడు ఇక్కడ? సిలువను సహించి.
సిలువ సహనం మనలో ఉండాలి. ఎంతవరకు సహించాలి? ఆయన మనల్ని ఆయన ప్రేమించి మన కోసం సిలువ వరకి సహించాడు, మరణించే వరకి సహించాడు. మనలను ఆయన పాపం నుంచి విడిపించటానికి సిలువ మరణం వరకి ఆయన సహించాడు. మనం ఏదైనా చిన్న అసౌకర్యం కలిగిందనుకో, ఎంత కోపం వస్తుందో, ఎంతగా మనం విసుక్కుంటాము, ఎంతగా మనం బాధని వ్యక్తం చేస్తాం. మరి ఈ లోకంలో ప్రభు ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన శ్రమలను సహించాడు, బాధలను సహించాడు, తిరస్కారాన్ని సహించాడు. ఆయనను ఎంతో మంది దూషించారు, సహించాడు ప్రభు. ఆ సహనం మన జీవితాల్లో ఉంటేనే అది సిలువ సహనం. లోకంలో చాలా మంది సహనాన్ని గురించి రకరకాల నీతి సూక్తులు, నీతి మాటలు చెబుతూ ఉంటారు. మంచిదే. దానంతటికన్నా మించినది సిలువ సహనం మనలో ఉండాలి, మనం పాటించాలి. మనం ఈ లోకానికి సిలువ సహనాన్ని చూపించవలసిన వారంగా ఉన్నాం. గమనించారా? చూడండి, ఇంకొక మాట మనం చూద్దాం. ప్రభు యొక్క సిలువ సహనం ఎంత గొప్పదో గమనించారా? చూడండి, హెబ్రీ పత్రిక 13:13. కాబట్టి మనమాయన నిందలు భరించుచు, ఇదే సిలువ సహనం. ప్రభు ఎలా నిందను భరించాడు, అవమానాన్ని భరించాడు, కన్నీటిని విడిచి కన్నీటితో వారి కోసం ప్రార్థన చేశాడు. ఇదంతా ప్రభు యొక్క సిలువ సహనం. మనలో ఎంతవరకు ఉన్నది ఇది? మనలో ఎంతవరకు దీన్ని పాటిస్తూ ఉన్నాం? ఇది మన జీవితాల్లో నేర్చుకోవలసిన గొప్ప సత్యం. సిలువ సహనం, ఆయన నిందను భరించుచు. మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, మన జీవితాల్లో ఏం తీర్మానంలో ఉండాలి? భరించే తీర్మానంలో మనం ఉండాలి, సహించే తీర్మానంలో మనం ఉండాలి. ఇదే సిలువ సహనం. ఇంకా చెప్తున్నాను, చాలామంది మేము సిలువ దీక్షలో ఉన్నాం అంటున్నారు, బట్టలు మార్చుకుంటున్నారు, మాంసాలు తింటం లేదు, వ్రతాలు పాటిస్తున్నాం అంటున్నారు, ఉపవాసాలు ఉంటున్నాం అన్నారు. సిలువ సహనం ఎంతవరకు ఉన్నది? సిలువ సహనం లేకుండా, శత్రువులతో సమాధానం లేకుండా, ప్రక్కవారితో ఐక్యత లేకుండా నువ్వు ఇలాంటివి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనమాయన నిందను భరించి, ప్రభు నిందన భరించాడు, అవమానాన్ని భరించాడు, అందరూ ప్రభుని హేళన చేశాడు. నీవు అనేకులను రక్షించను, నీవు రక్షించుకోలేవా అన్నారు. ఏం మాట్లాడలా. పిలాతు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు, కొన్నిటికి ఏం మాట్లాడలా. సిలువను ఆయన సహించాడు. ఆయన సహనం మన జీవితాలకి ఆదర్శం. గమనించారా? భార్య భర్తల మధ్య ఎంత సహనం ఉన్నది. విడిపోతున్నారు, ఇప్పుడు కోర్టులకు వెళ్ళిపోతున్నారు, విడాకులకు సిద్ధపడుతున్నారు. సహనం లేదు. చిన్న విషయాలకి మనుషుల్లో ఏవైతున్నాయి? భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. అవి పెద్ద పెద్దవి అయిపోయి కొట్లాట్లకి, కోర్టులకి, కక్షలకి, కార్పణ్యాలకి దారి తీస్తున్నాయి. సిలువ సహనమే దీనికి పరిష్కారం. ప్రభువే దీనికి పరిష్కారం.
భార్య భర్తలు సిలువను ముందు పెట్టుకోవాలి, సహనాన్ని ముందు పెట్టుకోవాలి. తల్లి తండ్రులు పిల్లలు సహనాన్ని ముందు పెట్టుకోవాలి. సిలువను సహించేవారిగా మనం ఉండాలి, నిందను భరించేవారిగా ఉండాలి. తప్పైన కుమారుడు మళ్ళీ వచ్చాడు. వచ్చేటప్పుడు నేను అది చేసావు ఇది చేసావు అని ఏమన్నా పాతవేమన్నా ఎత్తాడైనా, పాతవేమన్నా తవ్వుకున్నాడా? మనం ఈ పనులు చేస్తాం. నువ్వు అప్పుడు ఆ పని చేసావు, ఈ సంవత్సరంలో ఈ పని చేసావు, నువ్వు ఎట్టేటోడివి అలాంటోడివి, నీ బతికిది అదని రకరకాలుగా మాట్లాడతాం. ఎన్నో విమర్శలు చేస్తాం. కానీ తండ్రి అలా చేయలేదు. వారు దూరముగా ఉండగానే వారి కోసం పరిగెత్తాడు. వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, వారిని కౌగలించుకున్నాడు. వారి మురికి బట్టలైనా సరే, పందితో ఉన్న బట్టలైనా సరే, వారిని కౌగలించుకుని లోపలికి తీసుకుని వచ్చాడు. వారి పాపాన్ని సహించాడు తండ్రి. వారి చేసిన నష్టాన్ని సహించాడు తండ్రి. వారి చేసిన అవమానాన్ని నిందని కూడా భరించాడు తండ్రి. మరి అలాంటి సహనం మనలో ఉండాలి. అది దేవుడు చెప్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక మనం అక్కడ చూద్దాం. 5వ అధ్యాయం చూడండి, 7వ వచనంలో ఏమంటున్నారు? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండిరి. ఇదే సిలువ సహనం. ప్రభు వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఓపిక కలిగాలి, ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి. ప్రభు రాకడ కోసం ఆయన రాబోతున్నాడు. ఆయన మనకి తీర్పు తీరుస్తాడు అన్న ఆ ఉద్దేశముతో మనం ఓపిక కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 5:10, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఓపిక సహనాన్ని మాదిరిగా మనం ఉంచాలి. కానీ మనం సహనాన్ని ఎక్కడ పెడతాం? అసలు ఉండదు, లేకపోతే ఎక్కడో చివరి పెడతాం. ముందేమొస్తుంది? కోపం, విసుగుదల, తిరస్కారం, నింద, ఇవి ముందు ఉంటాయి. అంతకి చివరికి వెళ్ళిన తర్వాత అప్పుడు సహనం అని అంటాం. కాదండి, మనం ప్రభుని చూసి, మనం ప్రభు బిడ్డలను చూసి మనం సిలువ సహనాన్ని మనం కలిగి ఉండాలి, ఓపికను కలిగి ఉండాలి, సహించిన వారంగా మనం ఉండాలి. అదే మన జీవితాలకు దేవుడు నేర్పే గొప్ప పాఠం. ఏమంటాడు ఇక్కడ? ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. అలా చెప్తూ ఒక ఆయన్ని చెప్తున్నాడు, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును వింటిరి. ఎవరి సహనం? యోబు గారికి ముందేమున్నది? సహనం ఉన్నది. ఆయన ప్రతి విషయములో ముందు పెట్టుకున్నది ప్రభు యొక్క సహనం. ప్రభు మాదిరి ఆయన ముందు పెట్టుకున్నాడు. భార్య తిరస్కరించింది, దేవుని దూషించి మరణము కమ్ము, నువ్వు ఇంకను యథార్థతను వదలకుండు అంటే ఆయన ఏమన్నాడు? మనం దేవుని వల్ల మేలే కాదమ్మా, కీడు పొందాలి, సహించాలి, ఓపికను కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి, భరించాలి అని నిందను భరించాడు, అవమానాన్ని భరించాడు. స్నేహితులు వచ్చారు, వాళ్ళు బాధించారు, వేధించారు, ఆయనను ఎన్నో విధాలుగా శోధించారు. అయినా సరే ఆయన యోబు గారు సహనాన్ని విడిచిపెట్టాల.
భరించాడు సహనాన్ని, భార్య బాధను భరించాడు, స్నేహితుల యొక్క శోధనను భరించాడు. తన జీవితంలో ముందు పెట్టుకున్నది ఏమిటి అంటే సహనాన్ని ముందు పెట్టుకున్నాడు. మనం ఎక్కడ పెడతాం సహనాన్ని? చెవ్వర పెట్టేస్తాం, అసలు ఉండదు కూడా. ఎంత వెతుక్కున్నా అది అసలు కనపడనే కనపడదు. మాటకు మాట, ఎత్తుకు పై ఎత్తు, తిట్టుకు 4 తిట్లు, ఇంకేంటి దెబ్బకు 4 దెబ్బలు, ఇంకేవేవో ఇక మనం పొడిగించుకోవచ్చు. ఇవి దేవుని బిడ్డల లక్షణాలు కానీ కాదు. ఒకవేళ నువ్వు బాధింపబడుతున్నావు అనుకో, బాధింపబడి వాడికి దేవుడు ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడి వారికి ఆయన న్యాయాన్ని తీర్చే దేవుడు గాని మౌనముగా ఉండే దేవుడు కాదు. యోబు గారి సహనాన్ని చూశాడు, ఓపికను చూశాడు, భరించటాన్ని చూశాడు, సాత్వికాన్ని చూశాడు. అన్నిటికీ ఆయన మరలా ప్రతిఫలాన్ని దయచేశాడు. ఆయనకి మళ్ళీ ఏది తక్కువ కానీ కాలేదు. తూర్పు దేశంలోనే గొప్పవాడైన ఆయన ఆ తరువాత 2 అంతలు గొప్పవాడయ్యాడు. ఇది సహనం యొక్క ఆశీర్వాదం. సిలువ సహనంలో ఉన్న ఆశీర్వాదం అదే. కనుక మన జీవితాల్లో సిలువను సహించిన క్రీస్తు ప్రభు మన ఎదుట ఉన్నాడు. మన బాధల్లో, మన శోధనల్లో, మనకొచ్చిన సమస్యల్లో, మనకొచ్చిన రకరకాల వివాదాల్లో, తగాదాల్లో సహనాన్ని మనం చూపించాలి. అదే సిలువ సహనం. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సహనాన్ని మనం కలిగి ఉండాలి. గమనించరా? కనుక మన జీవితాల్లో యోబు గారు ఏ విధంగా సహించారో మనం కూడా ఆ విధంగా సహించిన వారుగా ఉండాలి. చూడండి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. గమనించరా? ఏమంటున్నాడు? సహించిన వారమైతే, నిందను భరించిన వారమైతే. శ్రమల కాలం అంటే, సిలువ శ్రమలు అనంటే మన ముందు ఉండవలసినది ఏమిటి? పాటించవలసిన వాటిల్లో ముందు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే సహించటం. సిలువను సహించిన క్రీస్తు ప్రభు మనం కూడా అన్నిటినీ సహించేవారిగా మనం ఉండాలి. ఇక్కడ చూడండి, గొప్ప నిరీక్షణతో పౌలు గారు తన చివరి పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సహించిన వారమైతే. సహనం ఉందా? బాధను భరించగలుగుతున్నావా? వేదనని భరించగలుగుతున్నావా? ఉపద్రవం వచ్చినా సరే దేవుని మీద ఆధారపడి జీవితాన్ని నీవు కొనసాగించగలుగుతున్నావా? ఒక సమయం రాబోతుంది మనల్ని ఏలేవారిగా చేస్తా. నేటి కాలములో సహనం లేక, ఓర్పు లేక, భరించటం లేక భవనాల మీద నుంచి దూకేస్తున్నారు, బలవన్మరణం పొందుకుంటున్నారు, హోటల్లోకి వెళ్ళి అక్కడ పురుగు మందులు తాగుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనంతటికీ కారణం సహనం లేక. సిలువను సహించిన క్రీస్తు ప్రభు వారిలో ఉంటే వారు కూడా సహిస్తారు, భరిస్తారు, ఓర్చుకుంటారు. ఆ తరువాత ఆయనతో కూడా ఏలుతారు, ఆయనతో కూడా సింహాసనాల్ని కలిగి ఉంటారు. కనుక ప్రియమైన వాళ్ళారా, నేటి దినాల్లో మనందరం కలిగి పాటించవలసిన లక్షణం ఏమిటి అంటే
సిలువను సహించాడు. సిలువ సహనం మనలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడైతే భేదాలు ఉన్నాయో అక్కడ సహనం ముందు ఉండాలి. ఎక్కడైతే తగాదాలు ఉన్నాయో అక్కడ సహనం ముందు ఉండాలి. ఎక్కడైతే కక్షలు కార్పణ్యాలు, ఇంట్లో సమాధానం లేకుండా గర్వలు గందరగోళాలతో ఉన్నావో అక్కడ ఉండాలి సహనం. గమనించారా? ఇంట్లో భార్య భర్తలు మాట్లాడుకోకుండా ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? భేదాలు రావచ్చు, విభేదాలు రావచ్చు, అభిప్రాయాలు ఏకం కాకుండా ఉండొచ్చు. అయినా సరే నీవు సహించి భరించి ప్రభువుని బట్టి మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని భేదాలు భేదాలుగా మిగిలిపోకూడదు. విడిపోటాలు విడిపోటాలుగానే ఉండకూడదు. సమస్యలు సమస్యలుగానే అలా నిలిచి ఉండకూడదు. అవి పెరుగుతుంటే మనల్ని ఏం చేస్తాయి? మనల్ని అవి విడగొట్టేస్తాయి. మనల్ని అవి ఏం చేస్తాయి? బాధిస్తాయి. ఇంకా బాధలకు బాధలు ఎక్కువైపోతాయి. మరి సహనం ఉందనుకోండి, సిలువ సహించుట ఉందనుకోండి, దేవుడే అన్నిటినీ పరిష్కరిస్తాడు. యేసేపు యొక్క సహనం ఐగుప్తికి ఆయనకి రాజ్యాధికారాన్ని ప్రసాదించింది. రోజులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. మన దినాలు ఎంతకాలం ఇలాగే బాధపడాలి అన్నట్లుగా ఉండదు. దేవుడు పరిస్థితులను మారుస్తాడు. దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుని ఎవరిని ఎక్కడ అణచాలో అక్కడ అణుస్తాడు. రాజులను సహితము అణచగలడు, మార్చగలడు. సహించు, భరించు, ఓర్చుకో. కనుక ప్రియమైన వారులారా, ప్రభులో మనం సహించిన వారుగా మనం ఉండాలి, భరించిన వారిగా మనం ఉండాలి. కానీ లోకానుసారంగా లోకస్తుల వలె ఉండకూడదు. ఇక్కడ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. పౌలు గారు తిమోతికి చెప్తూ, నేనేం చేశానో, నా మాదిరేంటో, నేను ఎలా ఓర్చుకున్నానో చెప్తున్నాడు. 3:10 అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకయ, యూకొనియ, లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని. మనకి ఎవరికైనా ఉందా ఈ అనుభవాలు? ఒక్కరికి లేవు. నాతో కూడా నేటి కాలపు క్రైస్తవ నాయకులు లేకపోతే క్రైస్తవ పెద్దలు అన్న వాళ్ళల్లో కూడా ఇలాంటివి లేవు. పౌలు గారు లాంటివి. అయితే ఏమన్నారు ఇక్కడ? అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. గమనించారా ప్రియమైన వారులారా? దేవుడు ఏం చేస్తాడు? వాటన్నిటిలో నుంచి సహిస్తే తప్పిస్తాడు. నిన్ను అవమాన పాలు కానివ్వడు, నింద పాలు కానివ్వడు, ఆ వేదనలతోనే ఉంచడు దేవుడు. సహించు, సహించు. గమనించారా? శ్రమలు, దినాలు, సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే సిలువ పాటలు పాడతాం మంచిది, సిలువను గురించి ధ్యానం చేస్తాం మంచిది, సిలువను గురించి ప్రకటిస్తాము మంచిది. మరి సిలువ సహనం ఎంత ఉంది? ఎక్కడ ఉంది? నీ హృదయాల్లో, నీ కళ్ళల్లో, నీ చేతుల్లో, నీ ప్రవర్తనలో, నీ కుటుంబంలో, నువ్వు వెళ్ళే సంఘంలో, నీ మధ్య ఎలాంటివి సహనం ఉన్నది? సంఘాలు విడిపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు విడిపోతున్నారు, కోర్టుల్లో కేసులు ఎక్కువ మీద ఎక్కువైపోతున్నాయి.
వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే, సిలువ సహనం మనలో ఉండాలి. అదే ముందు మన జీవితంలో ఉండాలి, ఆ తర్వాత ఏదైనా. మరి నీలో ఎక్కడుంది? అసలు ఎక్కడ ఉందా? ఉంటే ఎంతవరకు ఉన్నది? నీ బిడ్డల మధ్య ఉన్నదా? నీ యొక్క బంధువుల మధ్య ఉన్నదా? నీ సమాజంలో ఉన్నదా? అది మనం కలిగి ఉండాలి. ఆ సహనం నిన్ను ఒక సమయంలో ఏలేవాడిగా తీసుకుని వెళ్ళద్దు. ఏసేపు అని సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము. ప్రభు అన్ని నామములకు పైనామముగా ఉన్నాడు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగేదిగా ఉంది. రేపు మనం కూడా సహించినట్లయితే మనం కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఏలేవారిగా చేస్తాడు, సింహాసనాన్ని ఎక్కిస్తాడు, మనల్ని ఆయన రాజ్యముగా చేరుస్తాడు, ఆయన రాజ్యములో అధికారులనిగా దేవుడు చేస్తాడు. అన్నిటికీ ప్రతిఫలం ఉన్నది. సిలువ సహనం మనలో ఉండాలి. శ్రమ దినాలు అనంటే సిలువ సహనం అన్నది ఒక ముఖ్యమైన ప్రభు లక్షణం. మనం దాన్ని అలవర్చుకోవాలి. అది మన లోకానికి చూపించాలి. అది క్రీస్తు ప్రభు వేళల్లో ఉన్నారు అని మనం ప్రజలు మన గురించి చెప్పేవారిగా ఉండాలి. ఇడు కోపిష్ట్రా, ఈ అమ్మాయి గయ్యాలిదిరా అని అంటే నీలో సహనం ఎక్కడుంది? మచ్చు కూడా లేదని అర్థం. మనలో ఏముండాలి అంటే సహనం ఉండాలి. ఏ సహనం? సిలువ సహనం కలిగి ఆయనలో ఉన్నట్లయితే వాటిలో మనకు ఆశీర్వాదం ఉన్నది. మనల్ని దేవుడు ఏలేటట్లు చేస్తాడు. అర్థమైందా? ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చెప్తున్నాడు, నీవు నా శ్రమ విషయమైన ఓర్చుకున్నావు కనుక నిన్ను గొప్పవాడిగా చేస్తానంటున్నాడు. కనుక సిలువ శ్రమను మన జీవితాల్లో పాటిద్దాం, అనుసరిద్దాం. లోకానికి దేవుని బిడ్డలని మనం మన యొక్క సహనం ద్వారా లోకానికి మనం చాటి చెప్పుదాం. అలాంటి ధన్యత ప్రభు మనకి దయచేయను గాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన, మీరు ఏ విధంగా సిలువను సహించారు, మేము కూడా ఆ విధంగా సిలువను సహించి భరించి ఓర్చుకుని మరలా నాయన సహించిన వారమైతే ఏలేవారిగా మా ప్రభువా మీ ఆశీర్వాదం పొందేటట్లుగా కృప చూపమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.